భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఫైనల్ పోరు ఏదైతే మార్చ్ 9 ఆదివారం జరిగిందో ఘోరమైన ఓటమిని న్యూజిలాండ్ జట్టు చవిచూసిందని చెప్పుకోవాలి. అయితే అద్భుతమైన పోరాటం చేసినప్పటికీ కూడా భారత్ చేతిలో తుక్కుగా ఓడిపోయింది. అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంలో కూడా న్యూజిలాండ్ జట్టు ఏ జట్టుతో అయినా ఓడిపోయింది అంటే అది భారత జట్టని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఒక్కొక్క ఆటగాడు కుప్పకూలాడు. ఇక ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించి ఆఖరిగా ఫైనల్ మ్యాచ్‌కి దూరమైన మ్యాట్ హెన్రీ పరిస్థితయితే మాటల్లో చెప్పలేమని అనిపించింది. ఎందుకనంటే మ్యాట్ హెన్రీ ఒక చిన్న క్యాచ్ పట్టుకునే క్రమంలో తన భుజం మీద తానే పడిపోయి చాలా తీవ్రమైన గాయానికి గురయ్యాడు. అయితే అయినప్పటికీ తను విపరీతంగా బౌలింగ్ చేశాడు. ఎలాగైనా సరే ఆఖరి రోజు ఫైనల్ పోర్‌లో ఆడదామని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అది తన వల్ల కాకపోవడం, న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలవ్వటం తనని తీవ్రమైన నిరాశకి గురిచేసి మైదానంలోనే ఏడుస్తూ కుప్పకూలేలాగా చేసింది. నిజానికి మ్యాట్ హెన్రీ గనక ఫైనల్ పోర్‌లో ఉండుంటే భారత్ ఇంకాస్త పోరాడాల్సిన అవసరం ఏర్పడి ఉండేది. అంతేకాకుండా కెన్ విలియమ్సన్ కూడా అద్భుతంగా ఆడినప్పటికీ ఓటమి పాలయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరూ కూడా కెన్ విలియమ్సన్ దగ్గరికి వెళ్లి చాలా హుందాగా ప్రవర్తించారు. స్పోర్ట్స్‌మెన్‌షిప్‌ను ప్రదర్శించారు. అయితే ఇక వాళ్ళ సెలబ్రేషన్స్‌లో న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లను కూడా కొద్దిగా కలుపుకున్నారు. ఎందుకనంటే కెన్ విలియమ్సన్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు కూడా బ్యాచ్‌మేట్స్. ఇద్దరు కలిసి ఎన్నో సందర్భాల్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. వాళ్ళిద్దరూ అసలు చెప్పాలి అంటే సూపర్ డూపర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక కెప్టెన్ శాంట్నర్‌తో పాటుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మైదానంలోనే కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నారు. కాకపోతే ఏదైనా సరే అంటే ఏ మ్యాచ్ అయినా సరే గెలుపు, ఓటమి అనేది సహజం. ఓటమి ఎదుర్కొన్నప్పుడు అంత పోరాడిన తర్వాత ఖచ్చితంగా బాధే మిగులుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.